హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి ఆకుకూర పప్పు. అదేంటంటే పొనగంటి కూర. దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. దీనికోసం ముందుగా ఒక 2 కప్పుల కందిపప్పు కుక్కర్లో కడిగి నానబెట్టుకోండి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేయండి. దీనికి పొనగంటి కూర, 2 టమాటాలు, ఉల్లిపాయ. నేను చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసాను. ఇప్పుడు సమ్మర్ మామిడికాయ సీజన్ కాబట్టి ఇవన్నీ ముక్కలుగా కట్ చేసేసుకొని పప్పులో వేసేయండి. నేను పొనగంటి కూరని ఏం కట్ చేయలేదు, యాజ్ యూజువల్గా తెంపేసి అట్లనే వేసేసాను. దీనికోసం ఉప్పు, కారం మీకు టేస్ట్కి సరిపడంత వేయండి. వేసిన తర్వాత నేను ఒక 4 విజిల్స్ రానిచ్చాను. 4 విజిల్స్ తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఒకసారి చూడండి. పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్పూన్తోనే ఇట్లా రుబ్బండి. నాకు కారం సరిపోలేదు అనిపించింది, సో మళ్ళీ కొంచెం కారం యాడ్ చేశాను. అలాగే మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేశాను. మామిడికాయ ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసి వేసేసుకున్నాను, లేదంటే మెత్తగా ఉడికిపోతుంది. కొత్తిమీర కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచితే మనం మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. దీనికి మనము ఇంకా పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఒక చిన్న కడాయిలో. అలాగే కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం కలర్ మారే వరకు ఉంచి దాంట్లో చిటికెడు పసుపు మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేయాలి. పోపుని మనము మన పప్పులో యాడ్ చేయాలి. పప్పులో యాడ్ చేసి అలాగే ఒక 2 మినిట్స్ మూత ఉంచేసేయాలి. అలా మూత ఉంచడం వల్ల ఆ స్మెల్ అనేది పప్పుకు మంచిగా పడుతుంది అన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. కాసేపైనాక మూత తీసి మొత్తం పోపు అంతా మంచిగా కలుపుకొని వేడి అన్నంలోకి విత్ నెయ్యితో తింటే సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి.